ప్రస్తుతం భారతీయ చిత్ర పరిశ్రమ దగ్గర వినిపిస్తున్న వన్ అండ్ ఓన్లీ పాన్ ఇండియా చిత్రం పేరు పుష్ప 2. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ చిత్రం రికార్డు వసూళ్లు అందుకుని కొత్త చరిత్ర సెట్ చేస్తోంది. ఆల్రెడీ హిందీ మార్కెట్లో బాహుబలి 2, పఠాన్, జవాన్, లేటెస్ట్ గా స్త్రీ 2ని కూడా క్రాస్ చేసి కొత్త ఇండస్ట్రీ హిట్ గా నిలవగా ఇప్పుడు ఇంకా స్ట్రాంగ్ రన్ ని కొనసాగిస్తుంది పుష్ప 2. ఇలా ఈ 2024 ఏడాదికి ఒక రికార్డ్ గ్రాసర్ గా నిలవటమే కాకుండా ఇండియన్ సినిమా దగ్గర కూడా కొత్త లెక్కలు సరిచేస్తూ వెళుతోంది. కాగా పుష్ప 2 సినిమా విషయంలో చాలానే అంశాలు రిలీజ్ కి ముందు ఇబ్బందులు, అడ్డంకులుగా అనిపించాయి. కానీ అవన్నీ దాటి బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ రన్ ని ఈ చిత్రం అందుకుంది. కాగా ఈ సినిమా రిలీజ్ కి ముందే ఏకంగా 3 గంటల 20 నిమిషాల మేర సినిమాని కట్ చేశారు అని రన్ టైం వల్ల ఎలాంటి వార్తలు వచ్చాయో అందరికీ తెలుసు. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. కానీ ఈ సినిమా అంతకు మించే అనుకున్న అంచనాలు దాటి హిట్ అయ్యింది. అంతేకాదు ఓ సినిమాకి నిడివితో సంబంధం లేదు అని గతేడాది యానిమల్ సినిమా ద్వారా పుష్ప 2 కూడా ప్రూవ్ చేసింది. ఇదిలా ఉండగా ఇప్పుడు పుష్ప 2 రన్ టైం విషయంలో మరో షాకింగ్ రూమర్ సినీ వర్గాల్లో వినిపిస్తోంది. అదేంటి అంటే పుష్ప 2కి ఇంకో 18 నిమిషాలు అదనంగా జోడించి మేకర్స్ కొత్త ప్లాన్ చేస్తున్నట్టుగా పుకార్లు వినిపిస్తున్నాయి. దీంతో పుష్ప 2 ఏకంగా 3 గంటల 40 నిమిషాల నిడివి మేర సినిమాతో థియేటర్స్ లో సందడి చేయనుంది అని చెప్పొచ్చు. ఈ అదనపు నిడివితో పుష్ప 2 ఈ డిసెంబర్ 25 నుంచి థియేటర్స్ లో ప్రదర్శితం అవుతుంది అంటూ టాక్. అది కూడా 3D వెర్షన్ కి మాత్రమే. ఈ వెర్షన్ కి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు అంటూ పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. మరి దీనిపై మేకర్స్ నుంచి ఏదైనా క్లారిటీ వస్తుందేమో చూడాలి. ఆల్రెడీ సినిమాలో చాలా సీన్స్, పాటలు కూడా కట్ చేసేశారు అంటూ టాక్ ఉంది. ఇంకా 3D వెర్షన్ ని కూడా రిలీజ్ చేస్తామని తెలిపారు. సో అప్పటి నుంచే పుష్ప 2 హాలిడేస్ ని మళ్ళీ ప్లస్ చేసుకుంటుందేమో అనేది చూడాలి మరి. ఇక ఈ సినిమాలో ఐకాన్ స్టార్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన రొమాన్స్ చేయగా దర్శకుడు సుకుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అలాగే ఫహద్ ఫాజిల్, రావు రమేష్, జగపతి బాబు తదితరులు నటించగా మైత్రి మేకర్స్ భారీ బడ్జెట్తో నిర్మించింది. అలాగే ఈ సినిమాకు పార్ట్ 3ని కూడా కన్ఫర్మ్ చేశారు.